అవునా? థ్యాంక్ యూ దీపక్ బాబు, చాలా బాగుంది. అయినా నువ్వెందుకు మందారం నా విషయంలో అంత భయపడుతున్నావు? నేనున్నాను కదా. నిన్ను మోసం చేస్తానని కల్లో కూడా అనుకోకు. ఏమో బాబు, కడుపులో బిడ్డ రోజు రోజుకి ఎదిగిపోతుంటే భయంగా ఉంది. అప్పుడు నేను దాచినా తాగదు. అయినా నేను చేసిన తప్పుకి బిడ్డని తీసేయలేను కదా. ఓ, దీన్ని బుజ్జగించి అబార్షన్కి ఒప్పించాలని వస్తే అది కూడా ఒప్పుకునేలా లేదే. ఇప్పుడెలా? ఆ రాజుగాడు వస్తున్నాడు. నక్లిస్ తాచి తాచి. మందారం, ఏంటిది? ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? రోడ్డు మీద ఏం చేస్తాం? మా అమ్మ కొట్టింది కాబట్టి ఆవిడ తరపున నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఓ, నువ్వా? నీకు సారీ చెప్పడం కూడా తెలుసా? నీకెందుకు అవన్నీ? మీ ఇద్దరు ఈ టైంలో ఇక్కడెందుకు కలుసుకున్నారో ముందు అది చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంగతి నేను పెద్దయ్యకి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఏంటా శబ్దం? మందారానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈ పరిస్థితికి కారణమైన వాడెవడో త్వరలోనే తెలుసుకుని వాడెవడైనా ఎంత పుడింగైనా నడ్డి విరగ్గొట్టి తీసుకొచ్చి మందారంతో పెళ్లి జరిపిస్తాను. హా, గుడ్, కీప్ ఇట్ అప్. నిజంగానే మందారానికి అన్యాయం చేసిన వాడికి బుద్ధి చెప్పాలి, తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలి. నేను ఇంతసేపు వాడెవడో చెప్పమనే బ్రతిమలాడుతున్నాను, కానీ నోరు విప్పట్లేదు. పెద్దయ్య తలుచుకుంటే మందారంతో నోరు విప్పించడం ఎంతసేపులే. మందారం, నేను వెళ్తాను. ఇవాళ చెప్పకపోయినా తర్వాతైనా నువ్వు చెప్పి తీరాల్సిందే. వస్తాను. ఇతనొచ్చి నేను ఎందుకు కలుస్తున్నాడు, నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాత్రం ఊహించలేని వెర్రివాణ్ణి కాదు మందారం. ఏదో ఒకరోజు నువ్వే నాతో చెప్తావు. బాగా చీకటి పడిపోయింది, ఇంటికెళ్ళు. అలాగే అన్నా. థ్యాంక్స్. కొంచెం మంచినీళ్ళు తీసుకురా. ఈ దీపక్ నిన్ను దుర్ముహూర్తంలో వాడుకున్నా నేను అనుకున్నది నెరవేరడానికి సుముహూర్తంలో వచ్చావు. ఈ అవకాశాన్ని నేను అస్సలు మిస్ చేసుకోను. నీకొచ్చిన కడుపు చూపించి నన్నే బెదిరిస్తావు కదూ? ఈ టాబ్లెట్ నేను చేసిన తప్పుని శాశ్వతంగా చెరిపేస్తుంది.
బాబు, తీసుకోండి. ఈ మంచినీళ్ళు నాకు, ఈ జ్యూస్ నీకు. నాకెందుకు బాబు? ఏ తాక్కూడదా? నాకొద్దు బాబు. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న మన బిడ్డ కోసం తాగు. నాకు జ్యూస్ నచ్చదు బాబు. జ్యూస్ నచ్చకపోవటం ఏంటి? నా దగ్గర మొహమాట పడుతున్నావా? తీసుకో. అమ్మా, నేను బయలుదేరుతాను. అట్టగిరా నాయనా. వెళ్ళొస్తానా? ఒరే అయ్యా, నీ బండి బ్రహ్మాండంగా గడిగేశాను. ఇవన్నీ మీకెందుకు, నేను చేసుకుంటా కదా. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలిండి నాలో. నువ్వు వెళ్ళిపోయావేమోనని భయపడ్డా. ఇప్పుడే వెళ్తున్నాను. ఉండు, ప్రసాదం తినిపిస్తా. నేను తినిపిస్తే ఏమైతుందో. తినడం రాని వాళ్ళకి తినిపించాలి. అత్తయ్య, రాజు పేరు మీద నా పేరు మీద పూజ చేయించిన. మంచిదమ్మా. రాజు రాజు ఆగాగు ఆగు ఆగాగు, నేను ఎదురొస్తా. ఉండు. అవన్నీ పెళ్ళయ్యాక. ఇప్పుడు నన్ను వెళ్ళను. ఉండమంటూ ఉరుకుతావేంది? జరాగు. బాయ్ బాయ్. అబ్బా, రాజంత బాగుంటాడే. అవును, మన బస్తీలో రాజంత అందంగా తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను లైనేసానే, అస్సలు పడలేదు. నేను కూడా లైనేసాను, కేరే చేయలేదు. ఏందే, ఏమంటుండ్రు? నా రాజు గురించి ఏదేదో వాగుతుండ్రు. అబ్బా, వదిలే రేణుకా. అస్సలు వదలా. నా రాజుకు నువ్వు లైన్ వేస్తావా? జడగోసి సౌరాలను కమ్మేస్తా. నువ్వేందే, నువ్వు కూడా రాజుకు లైన్ వేసినవా? ముక్కు కోసి కాకులకి గద్దలకి వేస్తాను. అబ్బా, చెవి నొప్పి, వదులు రేణుకా. ఇంకోసారి రాజు గురించి ఏమన్నా మాట్లాడతారా? ఇంకేంటి, నువ్వు ఎగిరేసుకుపోయావు కదా, నీకేం అడ్డురాంలే. మా రాజు ఎవరికి పర్లేదు. మా రాజేంది, మా రాజు. వదిలే రేణుకా. ఇగో, ఇంకోసారి మా ఇంటి ముందు కనిపియాలే, మూతి పళ్ళు రాలగొట్టి చేతులు పెడతా. పోండ్రి. అబ్బా, ఇంకొకసారి ఇటొచ్చారో చంపేస్తాను. మెళ్ళు మూడు ముళ్ళు పడే వరకు ఆ రూపని జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అసలే దానికి ఇష్టం లేకుండా పెళ్లి కొప్పించాం. పెళ్ళయ్యేంత వరకు దానికి నాలో లేని మంచితనాన్ని చూపిస్తాను. జుట్టు చేతికందాక దాని అహంకారాన్ని కాలి కింద నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. రూపా, ఏంటత్తా? నాకు కొంచెం కాఫీ తీసుకొస్తావా? టాబ్లెట్స్ వేసుకోవాలి. అదేంటోనమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నాక నోరంతా చేదుగా అయిపోతుంది. కాఫీ తాకపోతే ఉండలేను రూపా. పిచ్చి పిల్ల, గుండె నొప్పంటే నిజంగానే నమ్మేసింది. దీని బాబే నమ్మేశాడు. పిల్లకాకి ఇదెంత? ఈ ఫోన్ ఒకటి. చెప్పు మమ్మీ. ఎక్కడున్నావురా? పని మీద ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాను. చెప్పు మమ్మీ. కొంప మునిగిందిరా. ఏమైంది మమ్మీ? నా మెడికల్ రిపోర్ట్స్ కనిపించడం లేదు. సరిగ్గా చూసావా? మొత్తం చూశాన్రా. కావాలని ఎవరో తీశారు. ఇంకెవరు తీస్తారు? నీ మీద నా మీద డౌట్ పడేవాళ్ళు ఆ ఇంట్లో ఇద్దరున్నారు. ఆ రాజు, రూప వాళ్లే తీసుంటారు. నా అనుమానం కూడా అదేరా. మెడికల్ రిపోర్ట్స్ ఖచ్చితంగా వాళ్లే తీసుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు కనుక ఆ రిపోర్ట్స్ తీసుకొనుంటే వాళ్ళు తీసుకుని డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళ రిపోర్ట్స్ ని ఏ డాక్టర్స్ కి చూపించినా నేను ఆడుతున్న నాటకం గురించి తెలిసిపోతుంది కదరా. టెన్షన్ పడకు మమ్మీ, నేనిప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. డాక్టర్తో మాట్లాడి మేనేజ్ చేస్తాను. నువ్వు కూల్గా ఉండు. త్వరగా ఏదో చెయ్యరా.
ఈ రూప చూడ్డానికి అమాయకురాల్లా ఉంటుంది కానీ ఇది మామూలు ఆడది కాదు, అసాధ్యురాలు. ఆ రాజుగాడు గుండెలు తీసిన బంటు, ఇద్దరికిద్దరు కరెక్ట్గా సరిపోయారు. మమ్మీ కరెక్ట్గానే ఊహించింది. ఇప్పుడు గనక రిపోర్ట్స్ డాక్టర్కి చూపిస్తే వీళ్ళకి నిజం తెలిసిపోతుంది. మమ్మీ ఆడుతున్న నాటకం గురించి అర్థమైపోతుంది. నా పెళ్లి పెటాకులవుతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. మీరు ఆ అమ్మాయిని రేపు ఉదయం 11 గంటలకు తీసుకురండి. 11 గంటలకా? ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నమస్తే డాక్టర్. నమస్తే. ఇప్పుడు మీతో ఒక డాక్టర్ గారు మాట్లాడారు కదా, అవును. అతను దేని గురించి మాట్లాడాడో తెలుసుకోవచ్చా డాక్టర్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ప్రాబ్లం ఏంటో మీరు చెప్పండి. పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకు? సారీ డాక్టర్. అమ్మాయి గారు, డౌట్ లేదు రాజు, వాడు ఖచ్చితంగా దీపక్ అయి ఉంటాడు. అయితే మందారాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది అతనే ఏంటాడు అమ్మాయి గారు? డౌట్ ఎందుకు రాజు, ఇద్దరు కలిసి వచ్చుంటారు. ఒక పని చేద్దాం అమ్మాయి గారు, మందారాన్ని దూరం నుంచి సీక్రెట్గా అబ్జర్వ్ చేద్దాం. దొంగ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. పద రాజు. మందరం వెళ్దాం పద. ఏమైంది బాబు, డాక్టర్ గారు లేరా? అవును, పెద్ద డాక్టర్ గారు ఈరోజు రాలేదంట. టెస్ట్లు స్కాన్లు రేపు చేయిద్దాం. వెళ్దాం పద మందారం. ఏది రాజు, మందారం కనపడడం లేదు. ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నారు అమ్మాయి గారు. ఆ దీపక్ చాలా తెలివైన వాడు, ఫాస్ట్గా రియాక్ట్ అయినట్టున్నాడు. ఇందాక మనం చూశాడు కాబట్టి మన కళ్ళు గాపి మందారాన్ని తీసుకుని ఎస్కేప్ అయిపోయాడు. తప్పు చేసిన వాడే తప్పించుకు తిరుగుతాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈరోజు దీపక్ మందారాల విషయాన్ని బయట పెట్టాలి. ఈ రోజు మిస్ అయితే రేపు నిశ్చితార్థం ఆపడం ఎవరి వల్ల కాదు రాజు. ఏమైంది రాజు? ఫోన్ కట్ అయింది అమ్మాయి గారు. మళ్ళీ చెయ్యి. సరే, ఏమై ఉంటుందో తెలుసుకుందాం. ఫోన్ ఎందుకు ఆన్ చేసావు? ఫోన్ ఆన్ చేస్తే ఏమవుతుంది బాబు? అదంతా నీకు ఇప్పుడు అవసరమా? చెప్తే నీకు అర్థం కాదా? చెప్పింది చెయ్యి మందారం. ఏమైంది రాజు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అమ్మాయి గారు. అదేంటి, ఇప్పుడే రింగ్ అయిందన్నావు కదా? అవునమ్మాయి గారు, ఇంతలోనే స్విచ్ ఆఫ్ అయింది. మందరం ఎప్పుడు అలా చేయదే. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు రాజు. ఇదంతా దీపక్ పని అయి ఉంటుంది అమ్మాయి గారు. కానీ ఆ విషయాన్ని మనం ప్రూవ్ చేయలేంగా. వాడి సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు మందారం ఎక్కడుందో కనిపెట్టడానికి దారేం లేదా? ఒక దారి దొరికింది అమ్మాయి గారు. హాయ్ సార్, మీరు ఈ టైంలో ఫోన్ చేశారు? ప్రదీప్, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పండి. నేను ఒక నంబర్ చెప్తాను, దాని లాస్ట్ కాల్ లొకేషన్ ట్రేస్ చేసి చెప్పాలి. తప్పకుండా, నెంబర్ చెప్పండి.
2 minutes సార్, ట్రేస్ చేస్తున్నాను. దీపక్ బాబు, నాకు ఈ డ్రెస్ ఇదంతా ఏంటి? అవి వాళ్ళ ఫార్మాలిటీస్. పడుకోండి. నువ్వు చెయ్యాల్సిందల్లా వాళ్ళు చెప్పినట్టు వినడమే. నీకేం కాదు మందారం, పడుకో. పడుకో అమ్మా. పడుకో. దీపక్ ఇంటికి వచ్చేసాడేంటి? అంటే రాజు హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్లకుండా ఎందుకుంటాడు? మరి రాజు వీడిని ఎందుకు పట్టుకోలేకపోయాడు? అసలు అక్కడ ఏం జరిగింది? రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? రాజు ఫోన్ ఎత్తడం లేదు. అసలు ఏం జరిగింది? ఏంటమ్మా రూపా, ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అవతల మీ నాన్న కూడా రెడీ అయిపోయాడు. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వమ్మా, వెళ్ళి. పద. ఎందుకు ఆపాలి? ఎవరు మీకు అబార్షన్ చేయమని సైన్ చేశారు? ఈమె హస్బెండ్ వచ్చే సైన్ చేశారు. అబద్ధం. తనకింకా పెళ్ళే కాలేదు. తనకేం జరుగుతుందో తనకు కూడా తెలియదు. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు. ఫీజు కట్టారు, సైన్ చేశారు. థియేటర్ మళ్ళీ బిజీ అయితే తర్వాత కుదరదు. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. సరే, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని తీసుకొస్తాను. వాళ్ళే నిజమేంటో చెప్తారు. అసలు మీరెవరు? ఏంటి డిస్టర్బెన్స్? ముందు మీరు వెళ్ళండి. వెళ్ళి పోలీసులతో రమ్మంటారా? ఈ కేసుకి ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా? నేను మినిస్టర్ గారి మనిషిని. ఆయనకి ఫోన్ చేయమంటారా? ఎక్స్క్యూజ్ మీ, ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి డాక్టర్, ఇతను మా పని మమ్మల్ని చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ఇది చట్టరీత్యా నేరం కదా డాక్టర్. అందులోనూ ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో తనకే తెలియదు. పైగా హస్బెండ్ సైన్ చేశాడు అంటున్నారు. అసలు ఆ అమ్మాయికి పెళ్ళే కాలేదు. ఎంత కాంప్లికేటెడ్ కేస్, ఎలా టేకప్ చేశారు? డోంట్ వరీ, ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత మాట్లాడి అప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకుందాం. థ్యాంక్ యూ డాక్టర్. ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చేంత వరకు మా సిస్టర్స్ తోడుగా ఉంటారు. ఈ డాక్టర్కి కాపలాగా కూడా ఉంటారు. అక్క,
మందారం స్పృహలోకి వచ్చేంత వరకు ఇక్కడే తనకు తోడుగా ఉండండి. ఎవరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తామన్నా మీరు ఒప్పుకోకండి. నువ్వు ఉండవా అన్నయ్య? నేను పని మీద వెళ్తున్నానమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. మందారం స్పృహలోకి వస్తే నాకు కాల్ చేయండి. నీకెందుకు తమ్ముడు, నువ్వొచ్చేదాకా మందారం మీద ఈగ వాలకుండా మేం చూసుకుంటాం. ఇదేదో మంచి హాస్పిటల్ అని పాపని కూడా తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవహారాలన్నీ నడుస్తున్నాయని తెలీదు. నువ్వు అద్దం లోపలే ఉంటావు, బయటికి రావు. నేను ఏడిస్తే ఏడుస్తావు, నవ్వితే నవ్వుతావు. కానీ నీలో స్వతహాగా ఏ ఫీలింగ్స్ లేవు. అన్ని నాలోనే. బాధైనా, కోపమైనా, సంతోషమైనా, దుఃఖమైనా అన్నీ నాలోనే. నేను నీలాగే ఉండగలిగితే ఎంత బాగుంటుందో కదా. నా ప్రతిబింబాన్ని నువ్వు. నా ప్రతి కదలిక నీలో ప్రతిఫలిస్తుంది. కానీ నా హృదయం అనుభవించే బాధాకరమైన బాధని నువ్వు అనుభవించలేవు. నేను ప్రేమించిన వాణ్ణి కాకుండా ఒక దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డాను. ఇక ఏ శక్తి పెళ్లిని ఆపలేదు, నన్ను నా రాజుని కలపలేదు. నువ్వు నాలా ఉండిపోరాదా? అమ్మాయి గారు, ఏందిది? వీరేడా దీపక్కేడా? అస్వంటోని చేసుకోవాల్సిన కర్మ మీకేంది? అసలు ఎందుకు ఒప్పుకున్నారు మీరు? గడు మంచోడు కాదని తెలుసు కదా, ఎట్లా చేసుకుంటారు? ఊరుకోండ్రి, మీరు ఏడవకండ్రి, నాకు కూడా ఏడుపొస్తుంది. ఇప్పటిదాకా నా బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేరు. అమ్మ లేదు, చెప్పుకుందామంటే నాన్నే నాకే శిక్ష వేశారు. ఆయన మాట కాదనిలేను. ఈ జీవితానికి ఇంతేనని సరిపెట్టుకున్నాను. హలో రాజు. రేణుక, ఏమైంది? రిపోర్ట్స్ వచ్చాయా? ఇప్పుడే మావయ్య అడిగితే ఇంకో 10 నిమిషాలు పడుతుందని చెప్పిండు. సరే, రిపోర్ట్స్ రాగానే వెంటనే తీసుకురండి. గట్లనే. పాపం అక్కడ అమ్మాయి గురు ఎంత టెన్షన్ పడుతున్నారు ఏటో.
ఏం జరిగింది? మన ఇంటి పని మనిషి మందారానికి ప్రెగ్నెన్సీ వచ్చింది. మనింటి మనిషా? అవును పెద్దయ్య, ఆ విషయంలో నాకు కొన్ని రుజువులు దొరికాయి. అది ఎవరో చెప్పడానికే నేను ఎదురు చూస్తున్నాను. మీరు నిశ్చితార్థం ఆపించగలరా? నాయనా, ఏంటి నాయనా అది? ఇంతమంది పెద్దోళ్ళ ముందు ఇట్టాగేనా మాట్లాడేది? పెద్దయ్య గారికి ముందు క్షమాపణ చెప్పు. చెప్పు. మీరాగండమ్మా. కారణం లేకుండా రాజు అడ్డుపడ్డా. రే రాజు, ఏంట్రా అంటున్నావు? నిశ్చితార్థం ఆపాలా? నిశ్చితార్థం మధ్యలో జోక్యం చేసుకునే హక్కు, అధికారం నీకెవరిచ్చారా? నేనే ఇచ్చానక్క. రాజు నా పర్సనల్, నాతో వ్యక్తిగత విషయాల్లో కూడా సలహాలు ఇస్తాడు. రాజు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మందారానికి ప్రెగ్నెన్సీ రావడానికి కారణం ఎవరో కాదు పెద్దయ్య. ఎవరినైతే మీ అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నారో ఆ దీపకే. అబద్ధం, ఈ రాజు అబద్ధం చెప్తున్నాడు మావయ్య. వచ్చే సాక్ష్యాలు నిజం చెప్తాయి కదా. సాక్ష్యాలేంట్రా? ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించిన దీపక్ ఫింగర్ ప్రింట్స్ వస్తున్నాయి పెద్దయ్య. మెంటలెక్కిందా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? నా ఫింగర్ ప్రింట్స్ ఏంటి? అసలు బుద్ధుందా లేదా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? నాకేం తెలీదు. ఎందుకు నన్ను ఇందులో ఇరికించాలనుకుంటున్నావు? దీపక్ ఆగు. వాడేదో చెప్తున్నాడు, చెప్పని. నువ్వు చెప్పరా రాజు. పెద్దయ్య, ఈ దీపక్ బాబు ఇవాళ మందారాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మందారం, 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 లే మందారం, మందారం, లే మందారం, 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 మందారం. మందారం అక్క. వరలక్ష్మి అక్క, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పాపకి బాగాలేకపోతే తీసుకొచ్చాం. ఇంతలో నువ్వు కనిపించావు. నాకెందుకో ఒళ్ళంతా మత్తుగా అనిపిస్తుందేంటి? నీ కడుపు తీయడం కోసం డాక్టర్లు మత్తు మందిచ్చారు. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది. అబ్బాయిని అమ్మాయిని త్వరగా తీసుకురండి.
దేవత లాంటి అమ్మాయి గారిని ఒక రాక్షసుడి చేతికి అప్పచెప్తున్నారు. మందారం వస్తే వాడి నిజస్వరూపం తెలిస్తే ఇదే పెద్దయ్య గారు దీపక్ని చంపేసినా చంపేస్తారు.